శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విష ఆహారం తిని 3 పిల్లలు మృతి. శుభ్రత పండ్ల ప్రారంభం. మద్రాసు మిలిటరీ మెస్ మండిని ప్రారంభించిన ఇన్ఛార్జ్ బండి రమేష్. క్రీడలు ఆడటం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం మంత్రి జూపల్లి. శ్రీరామ వాసంత నవరాత్రోత్సవాలకు రామమందిరం ముస్తాబు. జహీరాబాద్ లో గంజాయి కేసులో 3కి జైలు శిక్ష. తెలంగాణ రేషన్ షాపుల్లో నేటి నుంచే సన్నబియ్యం సరఫరా. సంగారెడ్డి పట్టణంలోని శ్రీరామ మందిరం వాసంత నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఇదే నెల 30 నుంచి 6వ తేదీ వరకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వాసంత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమంతో వేడుకలను జగ్గారెడ్డి ప్రారంభిస్తారని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక దేవాలయానికి విద్యుత్ దీపాలు ప్రత్యేకంగా అలంకరించారు. బద్వేల్ మున్సిపాలిటీ శివానగర్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న పాపపై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్ అన్వర్. ఇక పాప ఇంట్లో విషం తెలపడంతో స్కూల్ వద్దకు చేరుకుని టీచర్ని చితకబాదారు పాప తల్లిదండ్రులు మరియు బంధువులు. ఇక ఈ విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి కేసులో 3కి జైలు శిక్షను విధిస్తూ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు పటాన్చెరు ఎక్సైజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ ఆదివారం తెలిపారు. జహీరాబాద్ కు చెందిన వీర్ శెట్టి, ఝరాసంగం చెందిన బన్సీలాల్ కు చెందిన రాకపోతే నీలారం గంజాయితో పట్టుపడ్డారు. అయితే 5 ఏళ్ల తర్వాత నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని చెప్పారు. పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడా పోటీలను రాష్ట మంత్రివర్యులు కృష్ణారావు నేడు ప్రారంభించారు. క్రీడలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసాన్ని యువకుల క్రీడల్లో మెరుగ్గా రాణించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడలను ఆస్వాదించాలని మంత్రి జూపల్లి తెలియజేశారు. మొట్టమొదటిసారిగా నాగర్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి వావిలబావి గ్రామానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ టోర్నమెంట్ ని లైన్ కోస్ట్ మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ గారు తాతాముట్టి డిఫెన్స్ గుడ్ రైట్ సూర్యప్రతాప్.
సార్ ఇతల నార్కల్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ లో భాగంగా కబడ్డీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మాజీ ఎంపీ వర్యులు సూర్యప్రతాప్ గౌడ్ సార్ గారికి, అలాగే పెద్దకొత్తపల్లి దండున్నటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే సార్ ఉంది. మన సగం కష్టాలకు కారణము మన ఆలోచన విధానమే. భగవంతుడు ఆలోచన శక్తిని ఇచ్చాడు, దాన్ని మనం ఉపయోగిస్తలేం. ప్రభుత్వాల పరిస్థితి అట్లాగే ఉంది. వాస్తవం చెప్పాలంటే దేశంలో ఎక్కడికి చూసినా, రాష్ట్రంలో ఎక్కడైనా అంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి స్కీములు ఎన్నో వస్తూ ఉన్నాయి. మీ తాత ముత్తాతలు కష్టం చేసిండ్రు, మీ తల్లిదండ్రులు కష్టం చేసిండ్రు, మీరు కష్టం చేస్తూ ఉన్నారు ఒకవైపున. దానికి తోడు మళ్ళీ ప్రభుత్వం నుంచి పెన్షన్లని, రేషన్ కార్డులని, బియ్యం అని, రైతు భరోసా అని, రుణమాఫీ అని, ఇట్లా ఆర్టీసీ బస్ అని, గ్యాస్ అని, ఇవన్నీ వస్తాయి. అక్కడ మీ కష్టం, ఇక్కడ ఇవి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? మళ్ళీ అప్పులు ఎవరికి ఉన్నాయని చేద్దామంటే అందరూ చేతులు ఎత్తారు. అప్పులు లేనోడు సార్ చేయతండి, అప్పులు లేనోడు, అప్పులు ఉన్నోడు సరే, అప్పులు ఉన్నోడు సార్ చేయతండి. మీకు అప్పులు లేవా? మీ కుటుంబాలకు అప్పులు లేవా? చూసారా, ఈ అప్పులకు కారణం ఎవరినో నిందిస్తే సరిపోదు. ఈ అప్పులకు కారణం మనమే, మన ఆలోచనలే, మన అలవాట్లే. ఆ లెక్క తర్వాత చెప్తాం మళ్ళీ అందరూ కలిపి. ఓకేనా? మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే మీకు కబడ్డీ కాబట్టి మీ కార్యక్రమం చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, బ్రైట్ ఫ్యూచర్. మళ్ళీ ఒకసారి మండలాల వారిగానో తాలూకాను పిలిచి మీటింగ్ పెట్టి చెప్పి ఏర్పాటు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వినియోగదారుల అభిరుచి మేరకు వ్యాపార నిర్వహణ జరిగితే అభివృద్ది సాధించినట్లేనని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. కేపీహెచ్బీ కాలనీ వాసి భాస్కర్ రావు 3వ ఫేజ్ ఎంఐఎంజీ బస్టాప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాసి మిలిటరీ మెస్ ను ఆయన శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను బండి రమేష్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటల్ నిర్వహణ కత్తి మీద సాము లాంటిదన్నారు. రుచి, శుచి, నాణ్యతలకు పాటించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్, అప్పారావు, శివచౌదరి, బచ్చుమల్లి, ఫణికుమార్, రమణ, వాసు, రజిత, వనజ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కృషితో మసీద్ బండ, కుడికుంట చెరువు, గోపీ చెరువు శుభ్రతా పనులు ప్రారంభమయ్యాయి. మసీద్ బండ, గోపీనగర్ ప్రాంతంలో నివసించే వేలాది ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మేము కొన్ని రోజుల క్రితం ఈ చెరువుల వద్ద నిరసన తెలపగా జోనల్ కమిషనర్ ఇతర అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అధికారులు స్పందించి మారబోయిన రవి యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి చెరువుల శుభ్రత, గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ పనుల పరిశీలన కోసం చెరువులోకి వెళ్లి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మసీదు బండ, కుడికుంట చెరువులో బతుకమ్మ, వాకింగ్ ట్రాక్ నిర్మించి మా డిమాండ్లను జీహెచ్ఎంసీ అధికారులు నెరవేరుస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇక గోపి చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని నాశనం చేస్తుందన్నారు. ఇక 2028లో 2 ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుందన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో గల రాఘవేంద్ర కాలనీలో అనుమానాస్పద స్థితిలో 3 పిల్లలు మృతి చెందారు. ఆ 3 పిల్లలు ఎలా మరణించారో కుటుంబ సభ్యులకు గాని స్థానికులకు గాని అంతుపట్టడం లేదు. దీంతో అమీన్పూర్లో ఒకే కుటుంబానికి చెందిన సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ మృత్యువాత పడ్డారు. ఒకేసారి పిల్లలందరూ మరణించడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అంతుపట్టని విషయం స్థానిక సీఐ నరేష్ కథనం ప్రకారం అమీన్పూర్లో రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, ఆయన భార్య రజిత తమ 3 పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. చెన్నై వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇక గురువారం రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తలతో పాటు 3 పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు. చెన్నయ్య అన్నం, పప్పు తిన్నాడు. భార్య, 3 పిల్లలు పెరుగన్నం తిన్నారు. భోజనం తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్లాడు. ఇక రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక రజిత తలుపులు తెరవగా పిల్లలు నిద్రపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికుల సహాయంతో చెన్నయ్య ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా అప్పటికే 3 చెన్నయ్యది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి. ఉపాధి కోసం గత కొంతకాలంగా ఆయన అమీన్పూర్లో ఉంటున్నట్టుగా తెలిసింది. ఇక చిన్నారుల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం చేరాయని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని పొన్నం నిన్న వెల్లడించారు. అయితే దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ లో నివసిస్తున్న వారు హైదరాబాద్ లో కూడా బియ్యం తీసుకొచ్చారని తెలిపారు. ఇక ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుందని పొన్నం స్పష్టం చేశారు. శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు, శాసన మండలి సభ్యులు ఆమిర్ అలీ ఖాన్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, సివిల్ సప్లైస్ అధికారులు, వేదిక మీద అందరికీ నాకు ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ కార్యకర్తలందరికీ, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా. ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చారు. లేదండి, కేవలం హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గం నుంచే ఈ అశేష జనం రావడం జరిగింది. ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గాల్లో 1,00,000 మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కిందని మనం చేస్తున్నా. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం ఏనాడు మర్చిపోం మేము ఎవరమని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరినా, ఇదొక అద్భుత పథకం. సమాజంలో అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకి, గిరిజనులకి, మైనారిటీస్కి, బీసీలకి, రైతు కూలీలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం. నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను, కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మీ అందరికీ ఈ పథకం గురించి ఒక 2 నిమిషాలు నేను తెలియజేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85%కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు రకం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న 90 లక్షల రేషన్ కార్డులలో 2,81,00,000 లబ్ధిదారులు అందరికీ 6 కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు. లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద 10,665 కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. 10,665 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, మళ్ళీ రీసైకిల్ కావడం, పోల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. నేను గత పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చొరవతో గైడెన్స్తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరి చేతులెత్తాలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రేషన్ కార్డులు కూడా నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే, అదే విధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజులకు, రాజ్యాలకు వ్యతిరేకంగా
కొమరం భీముడు, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఆనాడు దొడ్డి కొమరేలు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతోని పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్గొండ గడ్డ. అట్లాంటి నల్గొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీనిచ్చి మీ అభిమాని, మీ పార్లమెంటు సభ్యుని ఈరోజు నల్గొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు, వచ్చేసారి కోదాడలో 1,00,000, హుజూర్ నగర్లో 1,00,000 పార్లమెంట్లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే. ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు 1,00,000 వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో 1,00,000, ఇటు హుజూర్ నగర్ లో ఇంకొక 1,00,000 మెజారిటీనిచ్చి 5,60,000 మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిండ్రు. మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు, ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం, ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తుంటారు. అదేవిధంగా ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించారు ఈ దేశ ప్రజలు, ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్డా ఔర్ మకాన్. రోటీ కప్డా ఔర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది. అందుకే ఇయాలటి కూడా ఇళ్లల్లో దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో, మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం. అదేవిధంగా ఆనాడు రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది. పేదలు పంట పండించాలి, తెల్ల బువ్వ తినాలి అని ఆలోచన చేసింది. అందుకే ఎనడో దసరా నాడో, దీపావళి నాడో, ఉగాది పండుగ నాడో తెల్ల బువ్వ తినుడు కాదు, పేదవాళ్లకు తెల్ల బియ్యం పెట్టాలి, తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు 82, 83లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90 బియ్యము ఇయ్యాలి పేదలకు. పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి, తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చిండ్రు. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిండు. అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు, సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని ₹2 కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో. ఆ తర్వాత కాలక్రమేణా బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం, పంటలలో మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది. ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే
ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో 1957లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. మేం బాధ్యత చేపట్టిన తర్వాత 2000 పైగా మిల్లర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైస్ మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం. ఇవాళ నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో, ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం. మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది. మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడునే లెక్క చెప్పుండ్రి, లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు, వడ్లు ఇచ్చేటోడు లేడు. అదేవిధంగా ఈరోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం. ఇవాళకి 3,000 కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి, కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో దీపావళి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. విష ఆహారం తిని 3 పిల్లలు మృతి. శుభ్రత పండ్ల ప్రారంభం. మద్రాసు మిలిటరీ మెస్ మండిని ప్రారంభించిన ఇన్ఛార్జ్ బండి రమేష్. క్రీడలు ఆడటం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం, మంత్రి జూపల్లి. శ్రీరామ వాసంత నవరాత్రోత్సవాలకు రామ మందిరం ముస్తాబు. జహీరాబాద్ లో గంజాయి కేసులో 3 జైలు శిక్ష. తెలంగాణ రేషన్ షాపుల్లో నేటి నుంచే సన్న బియ్యం సరఫరా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.